హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక న్యూ బ్యూటిఫుల్ బ్రైడల్ బేబీ కుచ్చును ఎలా వేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజు నార్మల్ నీడిల్ తీసుకొని క్లాత్కు కొంచెం ఇలా హోల్ పెద్దగా వచ్చేలా చూసుకోవాలి. నేను ఇక్కడ 40 లైన్స్ సిల్క్ థ్రెడ్ ముందుగానే చుట్టి పెట్టేసుకున్నాను. కొంచెం దానికి గోల్డ్ జెర్రీ థ్రెడ్ చుట్టుకొని ఇలా థ్రెడ్ ద్వారా అయితే నేను చుట్టుకున్న సిల్క్ థ్రెడ్ని ఆ హోల్లో నుంచి అయితే తీసుకుంటున్నాను. ఇలా అయితే నీడిల్లోకి ఎక్కించుకోకుండా నేను కొంచెమే పొడవు పెట్టుకున్నాను కాబట్టి నీడిల్ తీసేసాను. ఇలా థ్రెడ్ సహాయంతో అయితే సిల్క్ థ్రెడ్ను క్లాత్లో నుంచి అయితే బయటకు తీసుకున్నాను. ఇప్పుడు బాగా నీట్గా థ్రెడ్ అనుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ మీద పొడవు పెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే 1 ఇంచ్ పెట్టుకోండి. మనము బేబీ సైజు కాబట్టి కుచ్చులు పెట్టుకునేది ఎక్కువ పొడవు అవసరం లేదు. ఇలా బాగా థ్రెడ్ నీట్గా అనుకున్న తర్వాత ఇలా పోగులు ఎక్కడ అప్ అండ్ డౌన్ లేకోకుండా నీట్గా అనుకున్న తర్వాత గోల్డ్ జెర్రీ థ్రెడ్ 2 లైన్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 2 లైన్స్ గోల్డ్ జెర్రీ థ్రెడ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆ సిల్క్ థ్రెడ్ని బాగా నీట్గా అనుకున్న తర్వాత చూడండి, ఇలా నీట్గా అయితే అనుకోవాలి. ఇప్పుడు గోల్డ్ జెర్రీ థ్రెడ్ ఒక 2-3 లైన్స్ రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఫుల్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్లో చాలా అయితే ఉన్నాయి. మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇలా 2-3 లైన్స్ చుట్టుకున్న తర్వాత 2 knots అయితే వేసుకోవాలి. మనం సైడ్కి వేసుకున్నామంటే నాటు మనం ముడి వేసినది కనపరాకుండా బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. ఇలా కొంచెం సైడ్కి అయితే వేసుకోవాలి. నాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు థ్రెడ్ను ఒక 1/2 ఇంచ్ మీద పొడవు పెట్టుకొని కట్ చేసేసుకోవడమే, అంతే. ఇక్కడికి ఒక స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ట్యాజిల్కి లక్ష్మీ అమ్మవారు కాసు ఉంటుంది కదా, కాసులు చిన్న సైజు, నేను స్మాల్ సైజు కాసులు తీసుకున్నాను. ఇక్కడ కాసు అయితే ఇప్పుడు కుడుతున్నాను. నార్మల్ నీడిల్కి 2 లైన్స్ కాటన్ థ్రెడ్ ఎక్కించుకొని క్లాత్ అడుగు భాగం నుంచి మనము పైన ట్యాజిల్కు ముడి వేసుకున్నాం కదా గోల్డ్ జెర్రీ థ్రెడ్తో, అక్కడికి వచ్చేలా నీడిల్ కింద నుంచి పైకి తీసుకొని కాసుకు ఆల్రెడీ హోల్ ఉంటుంది, ఆ హోల్లోకి తీసుకొని మళ్ళీ కిందికైతే నీడిల్ గుచ్చుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఆ హోల్లో ఎదురుగా వచ్చేలా నీడిల్ పైకి తీసుకొని మళ్ళీ కిందికైతే ఇలా గుచ్చుకోవాలి. ఇప్పుడు ట్యాజిల్ అడుగు భాగంలో నీడిల్కు థ్రెడ్ ఇలా వేసుకుంటే టాకా పడిపోతుంది. ఇప్పుడు థ్రెడ్ కట్ చేసేసుకోవడమే, అంతే. అందమైన బ్రైడల్ లక్ష్మీ అమ్మవారి కాసుతో ట్యాజిల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు మళ్ళీ నేను క్లారిటీగా అర్థం అవ్వడం కోసము ఇంకొకటి అయితే వేస్తున్నాను చూడండి. కొంచెము ఇక్కడ ఈ క్లిప్పు ఫాస్ట్గా అయితే పెట్టాను, ముందు క్లారిటీగా అయితే చూపించాను కదా, ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అయితే పెట్టాను, చూసేయండి. ఇలా థ్రెడ్ను బాగా నీట్గా చేసుకోవాలి. ఫస్ట్ నీట్గా చేసుకున్న తర్వాత నేను ముందు చెప్పినట్లే 2 లైన్స్ గోల్డ్ జెర్రీ థ్రెడ్ తీసుకొని ముడేసేసుకోవడమే, అంతే. తర్వాత లక్ష్మీ అమ్మవారి కాసుని టైట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా మన వీడియోస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో ఇంకా 10 మందికి చేరుతుంది. ఇలా ముడి వేసేసుకోవడమే, అంతే. అందమైన బ్రైడల్ బ్యూటిఫుల్ లక్ష్మీ కాసు ట్యాజిల్ అయితే రెడీ అయిపోయాయి. ఇలా మీరు కూడా ఒకసారి వేసుకొని ట్రై చేయండి, ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి. అన్ని ట్యాజిల్సే. మీకు ఒక్కసారి టైం ఉన్నప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.